హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పొడుపు కథ వచ్చేసి తెలిసి కొడుతుంది తెలియక చస్తుంది. ఈరోజు కథ పేరు ఉంగరం దొరికింది. తన పుట్టినరోజు సందర్భంగా పరివారానికి విందు ఏర్పాటు చేశాడు అక్బరు. అందులో భాగంగా భటులు సిబ్బందికి కొన్ని ఆటల పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో కోటంతా సందడిగా మారింది. కొంతసేపటి తర్వాత చూస్తే మహారాజు చేతుకున్న తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న ఉంగరం కనిపించలేదు. అప్పుడు వెంటనే అక్బర్ బీర్బల్ని పిలిచి, నా ఉంగరం కనిపించటం లేదు. ఇక్కడున్న వారిలోనే ఎవరో దొంగిలించారని నాకు అనుమానంగా ఉంది. ముందు ఎవరిని బయటకు వెళ్ళనీయకుండా కోట తలుపుల్ని మూసివేయించండి. ఎలాగైనా ఉంగరాన్ని తీసుకురండి అన్నాడు. బీర్బల్ ఒక నిమిషం ఆలోచించి, చిత్తం మహాప్రభు, మీ ఉంగరాన్ని ఖచ్చితంగా కనిపెట్టగలను అని సమాధానం ఇచ్చాడు. బీర్బల్ వెంటనే అక్కడున్న వారందరినీ వచ్చి వరుసలో నిలబడమన్నాడు. తర్వాత అక్బర్ వైపు చూస్తూ, రాజా, నేను చూసినంత వరకు దొంగతనం చేసిన వ్యక్తికి చెవులు లేవు, మాటలు కూడా రానట్లు అనిపించింది. అతడి తల్లో కొన్ని బీపు గింజలు కూడా కనిపించాయి అన్నాడు. బీర్బల్ అలా అనగానే ఆ వరుసలో నించున్న ఒక వ్యక్తి తన తల్లో చేయిపెట్టి బీపు గింజలు ఉన్నాయేమోనని వెతికాడు. చెవులను కూడా తడుముకుంటూ ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేయసాగాడు. వెంటనే బీర్బల్ ఆ వ్యక్తిని గమనించి, మహారాజా, మీ ఉంగరం దొంగిలించిన వ్యక్తి ఇతడే అని అక్బర్కు చూపించాడు. సదరు వ్యక్తిని నిలదీయడంతో దొంగతనాన్ని అంగీకరించి చేతి రుమాల్లో దాచిన ఉంగరాన్ని బయటికి తీశాడు. ఆ ఉంగరం కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందోనని అనుకున్నా, కానీ దాని జాడను చిటికలు ఎలా కనిపెట్టగలిగావు అని ఆసక్తిగా మంత్రిని అడిగాడు అక్బరు. అప్పుడు మహారాజా, తప్పు చేసిన విషయం మన మనసాక్షికి తెలుసు కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. నేను ఉంగరం తీసిన వ్యక్తిని చూడకపోయినా చూసినట్లు కొన్ని గుర్తులు చెప్పాను. అవి నిజమనుకొని దొంగ కంగారు పడ్డాడు, మనకు దొరికిపోయాడని జవాబిచ్చాడు బీర్బల్. మంత్రి సమయస్ఫూర్తిని మెచ్చుకున్న అక్బరు బహుమతులతో అభినందించాడు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ చీమ దోమ. మరో కథలో కలుద్దాం.